దేవేంద్ర, ఎక్కడి నుండి రాక? హిరణ్యనగరము నుండి. ఏమి విశేషము? ఎవరీమే? హిరణ్యకశ్యపుని భార్య వలెనున్నది. లీలావతియే. చెరబట్టినాను. మంచి పని చేసితివి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించినవాడు లేడు. నారద, ఏమి ఈ అపహాస్యము? కాకున్నా హిరణ్యకశిపునికి ఈ విషయము తెలిసిన ఏ మగునో ఊహించితివా? ఇంకెక్కడి హిరణ్యకశిపుడు, అతడిప్పటికి మరణించి అయిండును. అటులనా? మరి ఈమె నేల చెరబట్టితివి? ఈమెకు కలుగబో బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదను. వేర్రివాడ, భయభ్రాంతుడవై ఏమేమో ఊహించుకొనుచున్నావు. హిరణ్యకశిపుకు మరణించుట అబద్ధం, తపసిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం. ఈమెకు పుట్టబోవు పుత్రుడు దేవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. అటులనా? మరి ఇప్పుడు కర్తవ్యము? ఈమెను నా ఆశ్రమమును వదిలిపెట్టు. హిరణ్యకశిపుకు తిరిగి వచ్చిన పిదప ఈమెను అతనికి అప్పగించి ఆపై జరగవలసిన నాటకమును నేను నడిపించదను. సరే, అటులనే కాని మునీంద్ర. ఓం నమో లీలావతి, అమ్మా లీలావతి, ఏమిటమ్మా దీర్ఘాలోచన? ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి? నీ ప్రాణేశ్వరునకు ఎట్టి అపాయమూ రాదు. నా మాట నమ్ము తల్లి. నిండు చూలాలివి, మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకొనవలే. గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్యహేతు. పతి వియోగార్త అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి? ఎంత ప్రయత్నించినను మనసు కుదుట పడుకున్నది. ఏకాగ్ర చిత్తవై భగవంతుని ధ్యానింపు. భగవన్నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము. ముముక్షుండగు దేహికి దేహావసాన పర్యంతము నారాయణ చరణారవింద సేవనమే కర్తవ్యం. మోక్ష ప్రదాతయగు శ్రీహరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుడు. సకల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును అంభోవాయు కుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపంబడి వికల్పితుండయ్యుండు. కావున సర్వభూతములందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు. దయగలిగిన అధోక్షజుండు సంతసించు. హరి సంతసించిన అలభ్యం బెద్దియునూ లేదు. నిమిషభంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగమహీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు. యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాది భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు. కర్మములు కోరక చేయవలయను, కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించును. పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు. దేహంబు నిత్యంబు కాదు, తోడరాదు. మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు. ధ్యాన లభ్యంబు మోక్షం. మోక్షప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో స్వామి స్వామి, లీలావతిదేవి ప్రసవించినది, మగ శిశు. శుభం. నారాయణ నారాయణ. వత్స హిరణ్యకశిప,
నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల లాట లేఖన మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సునకు మెచ్చితిని. నీ అభీష్టములిచ్చేదను, కోరుకొను. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదింపు. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదేని వరము కోరుకొను. పరమేష్టి, అయిన నా కోరిక విను. గాలిం గుంభిని అగ్నిన్ అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ దమప్రవల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలక వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోగాధీశ ఇప్పింపలే. మరియు రణములందు నాకెదురులేని శౌర్యంబును, లోకపాలకులను అతిక్రమించు మహిమంబును, భువనత్రయ విజయంబును ప్రసాదింపు దేవ. కశ్యప పుత్ర, ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవరూ కోరలేదు. అయినను నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుచున్నాను. బుద్ధి సంపన్నుండవై మెలంగుము. ధన్యోస్మి ధన్యోస్మి. శుభవార్త తల్లి, శుభవార్త. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? ఆహా, బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? ఆహా. నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు, కాని తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని, సమస్తాస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి మునీంద్ర, మరణము లేనట్లే కదా దాని అర్థం? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. నారదా, లీలావతి, ప్రాణేశ్వర. దేవి, స్వాగతం దానవేంద్ర. శుభవార్త ఇప్పుడే నారద మహర్షి వల్ల విన్నాను. నేను విన్నాను దేవి. దుర్మధాంధుడైన దేవేంద్రుడు నీకు చేసిన పరాభవము వీరి వలన విన్నాను. ఆ సురపతిని పట్టి పరాభవించి ప్రతిక్రియ సాధించదు. పోనీయండి స్వామి, ఆ పీడకల గుర్తు చేయకండి. నారద మహర్షి దైవలను ఈ ఆశ్రమంలో ఆశ్రయం లభించింది. ఎంత మాట! నాదై కాదు తల్లి, అది నా భాగ్యం. దానవేంద్రుని పట్టమహిషి నా ఆశ్రమమున పురుడు పోసుకొనుట నా పురాకృత పుణ్య విశేషం. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనంకై నా మనసు తాతహలాడుతున్నది. స్వామి, చిరంజీవి ముఖములు దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి. అవును దేవి, దానవ సార్వభౌముని తనయుడు కదా. కోరిన వరములేగాక కోరకేయ బ్రహ్మదేవుడొసుకున్న వరప్రసాదం ఇది. అవునవును. ఈ సుపుత్రోదయం వలన దైత్య వంశమే పావనమైనది. నా పేరు ప్రతిష్టలు, యశశ్చంద్రికలు ఆచంద్రార్కము ముల్లోకములు వ్యాపింపజేయు వరపుత్రుడు. నిజము నిజము, ముమ్మాటికే నిజము. స్వామి, చిరంజీవికి నామకరణము చేయవలెను. అవును, సార్థకమైన నామము కావాలి. గురువుల చేత చేయించము. స్వామి, గురుతుల్యులు నారద మునీంద్రులు ఉన్నారు కదా. సురపక్షపాతి అయినను ఆపద వేళ రక్షించి నా సతికి ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితురుగానే భావించదును. కాని మున్నారదా, ఎల్లరకు హ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అనునది సార్థక నామం. ప్రహ్లాదుడు చక్కని పేరు. మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కండి. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలె. అష్టదిక్పాలకులను జయించి మన పాదదాసుల గావింపవలె. ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె. నేడే వైకుంఠముపై దండయాత్ర. జై హిరణ్యకశిప మహారాజుకు! జై హిరణ్యకశిప మహారాజుకు! జై హిరణ్యకశిప మహారాజుకు! ఒరి ఎక్కడ
పాలకడలిపై పన్నగ సైన్యం మీద పవళించి ఉన్నారు. ఒరే శ్రీహరి, ఎక్కడరా నాగరాజా? ఒరే నాగరాజా, ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు? నీ ముందే ఉన్నాడు. ఛే, అబద్ధమాడుతున్నావు. కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు. ఎక్కడ ఆగుపడే? నీ బోటి దుష్టాత్ములకు ఆయన దర్శనము దుర్లభం. ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. చించు పడగా. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగ ఎత్తితివా నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠమునకు నేనే ప్రభు. నీ హరి పిరికి పంద ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి, ఎందున్నావురా? వైకుంఠముపై దండెత్తగా ఆ శ్రీహరియే అతని ఎదిరించక మిన్నకున్నాడే, ఇక మనకు దిక్కేమిటి? ఏమన్నది? ఎదిరించే శక్తి లేనప్పుడు దాసోహమనుటయే యుక్తం. దాసోహమనుటకు అభ్యంతరం లేదు కాని అన్నను వాడు మనలను విడచునాయని నా సందేహం. మమ్ములను విడచుననియే నా నమ్మకం. నాడు లీలావతిని చెరబట్టిన వాడవు కాన అతనికి నీపైననే ప్రత్యేకమైన పగ. అన్యాయము దండధర, మనందరి క్షేమమునకే కదా నేను లీలావతిని చెరబట్టబూనినది. మనలో ఐకమత్యం అవసరం. కష్ట సుఖములు అందరము కలిసి కదా అనుభవించవలే. హిరణ్యకశిప మహారాజుకు